BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ హస్తిన వెళ్లి ధర్నా చేస్తానంటూ బయలుదేరిన జగన్ కానీ ఆయన పార్టీ నేతలు కానీ కేంద్ర బడ్జెట్ పై నోరెత్తడం లేదు. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కేంద్ర వార్షిక బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతికి 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అలాగే పోలవరం సత్వర పూర్తికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో 8 వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించి వాటికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన ప్రాంతంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ దక్కనుంది. గతంలో తెలుగుదేశం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఏపీకి ప్రత్యేక కేటాయింపులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక జగన్ 5 ఏళ్ల సుందర ముదనష్ట పాలనలో అసలు కేంద్రం దృష్టిలో ఏపీ అన్న రాష్ట్రం ఒకటి ఉందా అన్న పరిస్థితి నెలకొంది. జగన్ రాష్ట్రం కోసం కేంద్రాన్ని అడిగింది లేదు, కేంద్రం రాష్ట్రం వైపుగా దృష్టి పెట్టింది లేదు. రాష్ట్రం కోసం నిధులు, విభజన హామీల అమలు అడిగితే బీజేపీ పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందో అన్న భయంతోనే జగన్ 5 ఏళ్లు గడిపేశారు. ఎంతసేపు బటన్ నొక్కటానికి ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లకు సొమ్ముల కోసం అప్పు చేసి పబ్బం గడిపిస్తే తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ, బాబాయ్ హత్య కేసు విచారణ వేగవంతం కాకుండా చూసుకుంటే చాలన్న ధోరణిలోనే ఆయన పాలన సాగింది. అయితే ఇటీవల కాలంలో జగన్ పార్టీని జనం ఘోరంగా ఓడించారు. కనీసం విపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని కుండబద్దలు కొట్టినట్లు రాష్ట్రమంతటా జనం ఒకే విధమైన తీర్పునిచ్చారు. దీంతో జగన్ పార్టీ కేవలం 11 స్థానాలతో అసెంబ్లీలో విపక్ష హోదాకు కూడా నోచుకోకుండా పోయింది. జగన్ ఏలుబడిలో అన్ని విధాలుగా అధ్వాన్నంగా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే గాడిన పెట్టగలరని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు. చరిత్ర కనీవిని ఎరుగని విజయాన్ని కట్టబెట్టారు. అయితే ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ తీరు మారలేదు. ప్రజలు తాను పందేరం చేసిన సంక్షేమ సొమ్ములు తీసుకుని కూడా ఓటేయకుండా మోసం చేశారని, ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారానే చంద్రబాబు విజయం సాధించారని ఇలా ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చి నెలన్నర అయ్యిందో లేదో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా మారిందంటూ ఊరు వాడ ఏకం చేసేలా గందరగోళం సృష్టిస్తున్నారు. వ్యక్తిగత కక్ష కారణంగా వినుకొండలో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి వైసీపీ కార్యకర్తలను నరికేస్తున్నారని గగ్గోలు పెడుతూ హస్తినలో బుధవారం అనగా జూలై 24 ధర్నాకు రెడీ అయిపోయారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధిపైనే పూర్తిగా దృష్టి సారించారు. జగన్ విమర్శలపై స్పందించే సమయం వృధా చేయటం కంటే కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపైనే దృష్టి పెట్టారు. 2 సార్లు హస్తిన పర్యటించి మరీ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, అవసరమైన కేటాయింపులపై చర్చించారు. ఆయన కృషి ఫలించింది. ఏపీకి కేంద్రం బడ్జెట్లో సముచిత కేటాయింపులు చేయటమే కాకుండా విభజన హామీలకు కట్టుబడి ఉన్నామని విస్పష్టంగా చెప్పింది. ఇక జగన్ విషయానికొస్తే హస్తినలో ధర్నా అంటూ హడావిడి చేస్తున్నారు. కానీ బడ్జెట్ పై మాత్రం నోరెత్తడం లేదు. జగన్ సహా వైసీపీ నేతలెవ్వరూ బడ్జెట్ పై స్పందించలేదు. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు కృషి ఫలించి ఏపీకి బడ్జెట్లో ప్రాధాన్యత దక్కిందని ఆనందం, హర్షం వ్యక్తం చేస్తుంటే ఒక్క వైసీపీ మాత్రం ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ హస్తిన వేదికగా ధర్నాకు రెడీ అయింది. దీంతో ఆయన హస్తిన ధర్నాను పట్టించుకునే నాదుడే ఏపీలో కరువయ్యాడు. ఏపీ వ్యాప్తంగా చంద్రబాబు సాధించింది, ఏపీ అభివృద్ధికి ఇక డోకా లేదని మాట్లాడుకుంటుంటే వైసీపీ ఎందుకు బడ్జెట్ పై ప్రశంస కానీ విమర్శ కానీ చేయకుండా మౌనం వహించిందన్న చర్చ జరుగుతోంది. బడ్జెట్ ను విమర్శిస్తే బీజేపీకి కోపం, పొగిడితే తెలుగుదేశంకు లాభం అన్న భయంతోనే వైసీపీ సైలెంట్ అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరే, బీజేపీకి కోపం వచ్చినా పర్వాలేదని, ఏపీకి కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేస్తే గత 5 ఏళ్లలో నువ్వు సాధించిందేమిటని జనం నిలదీస్తారన్న జంకుతోనే జగన్ అండ్ కో నోరు కట్టేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన చాణక్యంతో జగన్కు కీలెరిగి వాత పెట్టినట్లయిందని అంటున్నారు.